గిరిజనులకి తప్పని డోలి మూత కష్టాలు. దశాబ్దాల తరబడి ఎన్ని ప్రభుత్వాలు మారినా, అధికారులు వచ్చి వెళ్తున్నా అడవి బిడ్డలు బతుకులు మాత్రం మారడం లేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డోలి మూత రహితంగా చేస్తారని హామీ ఇచ్చారు. కాకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ డోలి మూతల కష్టాలు తీర్చేందుకు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయినా ఇంకా చాలా గ్రామాలకు డోలి మూత కష్టాలు తప్పడం లేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సోలభం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కుంటిపల్లి గ్రామ ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలి మూతలు తప్పడం లేదు. మండలంలో సొలభం పంచాయతీ కుంటిపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి సునీత అనే చిన్నారి 9 సంవత్సరాలు ఆరోగ్యం బాగోలేనందున ఆసుపత్రికి తరలించేందుకు సోమవారం 108 వాహనానికి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనం గ్రామానికి వచ్చే అవకాశం లేదని, రోగిని మెయిన్ రోడ్డు వరకు తీసుకురావాలని 108 సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు సుమారు 5 కిలోమీటర్లు డోలిలో మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో జీమాడుగుల ఆసుపత్రికి తరలించారు. రహదారిని నిర్మించాలని అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని గ్రామస్తులు వాపోయారు. అందున సార్ మాకు పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పాం సార్. అది కూడా మాకు రోడ్లు ఇప్పుడు వెళ్ళాలంటే 6-5 కిలోమీటర్స్ దూరం ముందు అక్కడ తీసుకెళ్తేనే అంబులెన్స్ అక్కడ రాగలదు సార్. అక్కడ నుండి జీమాడులు తీసుకెళ్లాలంటే ఇంకా అక్కడ ఒక 30 కిలోమీటర్స్ చాలా దూరం సార్. అందుకనక మాకు గత జరిగిపోయిన కాలం అంతా కూడా మేము చాలా మందిని కోల్పోయిన అవకాశం వచ్చింది సార్. ఈ సంవత్సరమైన మాకు ఇంకా ఈ జీవితాల్లోని ఏమి హాని జరగనివ్వకుండా మీరే మాకు ఆదుకుంటారని అడిగి వేడుకుంటున్నాం సార్. మాది వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. మాది జీమాడుగుల మండలం సొలభం పంచాయతీ సార్. మా ఊరు వచ్చేసి కుంటిపల్లి సార్. సార్ మాకు రోడ్డు సౌకర్యం లేదు సార్. అందుకనగా మీడియా ముందు మేము మాట్లాడడానికి మేము వచ్చాం సార్. సార్ మాకు రోడ్డు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. సార్ గత జరిగిపోయిన ప్రభుత్వాలు కూడా మాకు ఏం పట్టించుకోలేదు సార్. సార్ ఇప్పుడు వచ్చి ఉన్న ఈ ప్రభుత్వం మాకు పట్టిస్తుంది కదా అనేసి మాకు పవన్ కళ్యాణ్ గారికి అడిగి వేడుకుంటున్నాం సార్. బాబు ఏమైందయ్యా? లేదు సార్, ఇది కాపు బాగలేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి హాస్పిటల్? 30 కిలోమీటర్ జీమడలు వెళ్ళాలంటే. మరి అంబులెన్స్ రాలేదా? అంబులెన్స్ రోడ్డు ఉంటాయి కదా, రోడ్ లేదు సార్. ఓహో, పాపకి ఏమైంది? బాబాయ్ చాలా రోజులు అయింది సార్. మాకు ఏమైంది తెలియదు, చాలా నీరసంగా ఉంది సార్. బాగోట్లేదా? బాగోట్లేదు. మరి అంబులెన్స్ ఫోన్ చేశారా? అంబులెన్స్ ఫోన్ చేస్తే మనకు మరి ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ తీసుకెళ్ళాలి సార్. తీసుకెళ్తే అంటే ఇక్కడ నుంచి అంబులెన్స్ కి అక్కడ దాకా మోసుకురమ్మన్నారు. మోసుకురమ్మంటారు సార్. 5-6 కిలోమీటర్ తీసుకెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి పేషెంట్ ని 5-6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్తే అక్కడ అంబులెన్స్ వస్తుంది. రోడ్డు కావాలండి.
कलवा